వై వెంకటేశ్వరరావు, పీడీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు. ఈ నెల 26వ తేదీన విజయవాడ ధర్నా చౌక్లో మధ్య భారతంలో జరుగుతున్నటువంటి ఆదివాసుల మీద దాడుల్ని ఖండిస్తూ ఆదివాసులు చేసే ఉద్యమాలకి సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్త ధర్నా ఒకటి నిర్వహిస్తూ ఉన్నాము. ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనున్నది. ముఖ్యంగా భారత ప్రభుత్వం కార్పొరేట్ శక్తులతో అనేక రకాల ఒప్పందాలు చేసుకొని ఆ ఒప్పందాల అమలుకు అడ్డుపడుతున్నారని ఈ రోజున ఆదివాసుల మీద దేశంలో అనేక ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి. మధ్య భారతంలో అయితే పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం బలగాలను దించేసి లక్షలాది మందిని 2 కిలోమీటర్లకు ఒక క్యాంపును ఏర్పాటు చేసి మొత్తం ఆదివాసుల్ని జనవరి నుంచి ఇప్పటి వరకు 200 మందికి పైగా కాల్చప్పడం జరిగింది. వేల మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అనేక మందిని అత్యాచారాలు కూడా జరుగుతున్నాయి ఆ ప్రాంతంలో. దీన్ని ఖండిస్తూ దేశంలో ఉన్నటువంటి మేధావులు, ప్రజాస్వామికవాదులు, వామపక్ష శక్తులు అంతా కూడా ఈ వేదికగా ఏర్పడి వాళ్ళకి మద్దతుగా దేశంలో అనేక ప్రాంతాల్లో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈ నెల 26వ తేదీన విజయవాడలో జరుగుతున్నది. ఈ ధర్నా కార్యక్రమంలో మాజీ పార్లమెంటు సభ్యులు బొడ్డే శోభనాద్రేశ్వరరావు గారు, అలాగే ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు గారు, ముఖ్యంగా హైకోర్టు ప్రముఖ న్యాయవాదులు ఎస్ రాజేంద్ర ప్రసాద్ గారు, అజయ్ కుమార్ గారు, అనేక మంది ప్రజాస్వామికవాదులు, పౌర హక్కుల సంఘ నాయకులు పాల్గొంటూ ఉన్నారు. ఈ ధర్నాలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ఆదివాసీ ఉద్యమాలకు సంఘీభావం ప్రకటించాలని ఈ సందర్భంగా పీడీఎం తరపున మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది పారామిలిటరీ దళాలని, బిఎస్ఎఫ్ దళాలని దించి మైనింగ్ మొత్తాన్ని తవ్వుకుపోవటం కోసం గిరిజనులు మొత్తం అడవిని ఖాళీ చేసేటువంటి చర్యల్లో భాగంగానే అక్కడ గిరిజనుల మీద దాడులు చేసి ఎళ్ళగొడతా ఉన్నారు. చంటి పిల్లలని కూడా చూడకుండా, మహిళలని చూడకుండా కాల్చి చంపుతూ ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యని ఖండిస్తూ పీడీఎం ఖండిస్తూ ఈ ధర్నాని విజయవంతం చేయాలని చెప్పని ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉంది. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.